వస్తున్నాయి తెలంగాణలో. ఇంకా రాబోయే 4, 5 నెలల్లో అద్భుతాలు జరిగిపోతాయా? పక్కా కర్ణాటకలోని ఎఫెక్ట్ ఇక్కడ పడి కాంగ్రెస్ పుంజుకుని రెండో స్థానానికి వస్తుందా? లేదు గవర్నమెంటే ఫార్మ్ చేసేస్తుందా ఏకంగా? ఇది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న టాక్. కానీ బీఆర్ఎస్ మాత్రం మేమే హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి ధీమాగా చెప్తున్నారు. మనతో పాటు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ సుపరిచితులు యంగ్ లీడర్ కృషాంక్ గారు ఉన్నారు. ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. కృషాంక్ గారు నమస్కారం. నమస్కారం. ఏమిటి ధీమాగా కనిపిస్తున్నారు మీరు? ఎలా ఉంది పొలిటికల్ సిచ్యువేషన్? మీకు చాలా కష్టం రావడం, 50, 60 కూడా రావడం అని అంటున్నారు ప్రతిపక్షం. ప్రజల్లో ఉన్నాం, ఆత్మీయ సమ్మేళనాలు జరిగినాయి, దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాం. అవి ప్రజల్లో జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారో చూస్తుంటే ఆ ఫీడ్బ్యాక్ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. మూడోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొకసారి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనే ధీమా డెఫినెట్గా ఉన్నది. కృషాంక్ గారు, ఇది మీ పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు, ఇది నిజం ఛానల్. నిజాలు మాట్లాడుకుందాం కొంతసేపు. ఐ రియలీ వాంట్ టు ఆస్క్ యూ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చేసింది అనడానికి చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవి ప్రతిపక్షాలు బలంగా ప్రతి స్పీచ్లో చెప్తున్నమాట. మీ దాంట్లోనే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా స్వప్న గారు. ప్రజలు కాదు, ఈ పొలిటికల్ పార్టీస్, ఈ ఆపోజిషన్ పార్టీస్ చెప్తున్నారు. నిజంగానే ప్రజల్లో ఉంటే మీరు మహారాష్ట్ర చూడండి, ఒక ఉదాహరణ మహారాష్ట్ర చూడండి. రైతు ఆత్మహత్యల్లో నంబర్ 1. తెలంగాణ రైతు తగ్గుదలలో, ఆత్మహత్యల తగ్గుదలలో నంబర్ 1 అని కేంద్రం ఇచ్చిన ఫిగర్స్. ఆ మహారాష్ట్రలో లాంగ్ మార్చ్ చేసిరు రైతులు. దేశవ్యాప్తంగా చూసినాం, ఒక సంవత్సరం మొత్తం ప్రొటెస్ట్ చేసిరు. 750 మంది రైతులు ఆత్మహత్యలు చనిపోయారు. మన దగ్గర అట్లాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉందా? పాపం ఒకసారి పొలిటికలీ మోటివేటెడ్గా ఆర్టీసీ వాళ్ళని చేసిండ్రు. ఆర్టీసీ అమ్మకాన్ని పెడుతున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు. స్వప్న గారు, టుడే వీఆర్ ఇన్ 2023. అయిందా ఆర్టీసీ ప్రైవేటైజ్ అయిందా? అంటే వాళ్ళు సమ్మె చేసి ఆపారేమో. అంటే మేము అనేది ఏంటంటే ప్రైవేటైజ్ అసలు ఆలోచనే లేకుండే వీళ్ళు మోటివేట్ చేశారు. ఇవాళ కూడా మీరు గమనించండి, హుజూర్ నగర్ ఉప ఎన్నిక అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని ప్రచారం చేశారు? ఉప ఎన్నిక తర్వాత రైతు బంధు ఆగిపోతుంది అని అన్నారు. ఆగిందా స్వప్న గారు? కానీ రైతు బంధులో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి పదే పదే ఒక వర్గం జర్నలిస్టులు కూడా అంటున్నారు. 60 లక్షల మంది రైతులకు వస్తున్నది. నిజంగానే ఎవరన్నా అంటే నేను అనేది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ వాళ్ళు, ఎందుకంటే కొందరు విశ్లేషణ చేస్తుంటారు, కొందరు రాస్తుంటారు, కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా దే ఓన్ మీడియా కాబట్టి వాళ్ళని పక్కన పెడితే మా ఆపోజిషన్ పార్టీస్ తీసుకునే లైన్ని మనం మాట్లాడదాం. దళిత బంధు విషయం మీద కూడా ఏమన్నారు, రైతు బంధు విషయం మీద కూడా. దళిత బంధు అయితే హుజురాబాద్ తర్వాత ఆగిపోతుంది అని చెప్పారు. ఆగిందా? అంటే ఎంతసేపు వీళ్ళు నరేటివ్ని తీసుకొని పోతున్నారు, అజెండాని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ప్రజలు వాళ్లకు టోటల్లీ డిస్కనెక్టెడ్ ఉన్నారు. ప్రజలు మాకు సపోర్ట్ అవుతుంది కాబట్టి ఇంత ఉన్న లాస్ట్ ఎలక్షన్ ఇక్కడ జరిగింది, మునుగోడు ఎలక్షన్ జరిగింది. మునుగోడు ఎలక్షన్ రిజల్ట్ మా సీటు కాదు, కాంగ్రెస్ సీట్. అది కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళినారు, వాళ్ళిద్దరికి కూడా రాలేదు, మాకు వచ్చింది. అంటే అధికారంలో ఉన్నందుకు మీకు వచ్చిన బొటాబొట్టి మెజారిటీ నిజంగా అంత గొప్ప విషయం. విచ్చలవిడిగా మీరు డబ్బులు పంచారని చెప్పారు. రెండోసారి అధికారంలో ఉన్న తర్వాత, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 9th ఇయర్ ఎలక్షన్ తర్వాత కూడా మీరు అంటున్నట్టే సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీయో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే అయినా కూడా ఇఫ్ వి వన్ అని అంటే, ఒకటి నిజంగా మాట్లాడుకుందాం. అంటే మేము ఏదో డబ్బులు పంచినాము, డబ్బులు పంచలేదు, నేను ఆ ఓటర్ని పోయి డబ్బులకే ఓటర్ వేస్తుండు అని అంటే ఇవాళ ఓటర్లు అట్లా లేరు. మనం ఎన్నో ఎలక్షన్స్ చూస్తున్నాం. కొన్ని అదే హుజురాబాద్ ఎలక్షన్ చూసిరు, ఎస్ వీ హెవ్ లాస్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ నాగార్జున సాగర్ సీనియర్ జానారెడ్డి గారు, డబ్బులు జానారెడ్డి గారి దగ్గర ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు మంత్రిగా చేసారు. అంటే డబ్బులు ఒకటే అదేదో ప్రాధాన్యత అనేది కాదు. ఈటల రాజేందర్ గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. మేము అనేది ఏంటంటే ఓటరు ఉట్టిగా బ్లైండ్గా వచ్చి ఓట్ అయ్యారు స్వప్న గారు. ఒక నరేటివ్, ఆ నరేటివ్ తగ్గట్టు నిజంగానే అసలు వాస్తవానికి మనం దూరంగా ఉన్నామా దగ్గరగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్. ఇవాళ మేము రైతు బంధు విషయం మీద చెప్తున్నాం. వాళ్ళు ఎంతసేపు ఏమని అంటారు, రైతు బంధులో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అంటే, రైతులకు ఇవాళ 60 లక్షల మంది రైతులకు అట్లాంటి బెనిఫిట్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ముందు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. రైతు ఆత్మహత్యలు ఇవాళ చూస్తున్నాం. కర్ణాటక ఒక ఉదాహరణ అని అంటున్నారు. నిన్న నాకు తెలిసి కర్ణాటక ఇండస్ట్రీస్ సంఘం అందరు కలిసి ధర్నా పిలిపించారు. ఎందుకు? ప్రభుత్వం ఏర్పాటైన నెల కూడా లోపు వాళ్ళు కరెంటు ఛార్జీలు పెంచారు. మనమేమో 24 గంటల నాణ్యత గల ఉచిత విద్యుత్ మనం ఇస్తున్నాం కాబట్టి దానికి మీటర్లు పెడతాం, ఇది పెడతామని అంటే ఎస్ డెఫినెట్లీ. ఈ గత 6 నెలలలో సంవత్సర కాలంలో అండి ఫట్ 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 అని ఎగిరిపోతుంది కరెంట్ ఎక్కడ పడితే అక్కడ సిటీలో.
దాని గురించి ఎలాగో ప్రస్తావించేదాన్ని. 5 minutes కొన్ని వెళ్ళినా కూడా మాకు అదొక పెద్ద న్యూస్. నాకు తెలిసి అయితే వెళ్ళిపోతున్నాయి అంటే తప్పకుండా 24 గంటల కరెంట్ ఇవ్వడంలో అంతకుముందు ఆర్గనైజ్డ్ పవర్ కట్స్, అన్ఆర్గనైజ్డ్ పవర్ కట్స్ అందరికీ తెలుసు. షెడ్యూల్డ్ ఐ థింక్ అంటే నేను సిటీలోనే ఉంటున్నాను నేను సిటీలో పుట్టి పెరిగిందని హార్డ్ కోర్ హైదరాబాదీ. ఎస్. అండ్ ఈ సమ్మర్ కూడా మనం చూసినాం సివియర్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బీ ఇన్ సమ్మర్. అన్ఫార్చునేట్లీ మనకి ఇంకా రెయిన్స్ రాలేదు. కానీ అయినా కూడా నాకు తెలిసి 5 నిమిషాల కంటే ఎక్కువ పవర్ కట్స్ అయితే కాలేదు. ఎంత యూసేజ్ ఉన్నా, ఎంత ఎయిర్ కండిషన్స్ యూసేజ్ చేసినా. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఫేస్డ్ 2 లాక్డౌన్స్. 2 లాక్డౌన్స్లో వాటర్ కన్జంప్షన్ పెరిగింది, పవర్ కన్జంప్షన్ పెరిగింది. కానీ అయినా మీరు ఎక్కడైనా ధర్నాలు చూసిర్రా? నీళ్ళ బిందెలతో నీటి యుద్ధాలు ధర్నాలు ఎట్లా ఉంటుంది ధర్నాలు చేయడానికి? మీరు ధర్నా చౌకే ఎత్తేస్తే ఒకటి ధర్నా చౌక్ ఎత్తేసినా కూడా ఏ సంఘం ఎవరైనా ఉన్నా కూడా దానికంటే ముందు కూడా ధర్నాలు చేయొచ్చు. ధర్నా చౌక్ అనేది వీళ్ళు అంటున్నట్టు ఇఫ్ దెర్ ఇస్ అ మూవ్మెంట్, అట్లాంటి ప్రొటెస్టో ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు ఎక్కడైనా కూడా చేయొచ్చు. సరూర్ నగర్ దగ్గర చేయొచ్చు, ఎక్కడైనా కూడా ముందు చేయొచ్చు. మేము అనేది ఏంటంటే అసలు మీరు పట్టుకున్న ఇష్యూస్ ఏంటి? ఉదాహరణకు ఫస్ట్ డేనే సెక్రటేరియట్ లోపలికి రాణిస్తలేరు. సెక్రటేరియట్ మీరు గన్మెన్లు పెట్టారు అక్కడ అది ఇది అని చెప్పి ప్రతిపక్షాలు ఇదేంటి మనం ఎక్కడున్నాము, ఏ ఊర్లో ఉంటున్నాము గారు. డే 1 అక్కడ చాలా స్పష్టంగా కమిషనర్ వాళ్ళు, పోలీస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, జిఏడి వాళ్ళు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ కూర్చొని మేము ఫస్ట్ 3-4 days కొంత ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నాం అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద ఇష్యూ చేశారు. దాని తర్వాత ఇవాళ చూడండి, దేర్ ఇస్ టైమింగ్, పీపుల్ ఆర్ గోయింగ్, దే ఆర్ విజిటింగ్. ఇన్ఫ్యాక్ట్ అదొక టూరిజం ప్లేస్ కూడా అయిపోయింది. వెళ్ళి ఫోటోలు ఒకవైపు వెళ్ళి ఇష్యూస్ ఇస్తున్నా కూడా చాలా స్పష్టంగా అధికారులు, ఇది కొత్త ఏం కాదు. ముందు సెక్రటేరియట్ ఉన్నప్పుడు కూడా పబ్లిక్ కోసం 3 to 5 PM అనేది ఉండే, ఎందుకంటే అధికారులు పొద్దున పనిచేస్తుంటారు కాబట్టి. ఇప్పుడు కూడా అది జరిగింది. ఇప్పుడు కూడా 3 to 5 PM టైం ఇస్తున్నారు. బయటికి వెళ్ళి అక్కడ ఫోటోలు కూడా దిగుతున్నారు అక్కడ లోపలికి వెళ్ళేసి. కానీ ఇదేదో బూచిగా చూపెట్టేసి ఇష్యూస్ లేనప్పుడు ప్రజాస్వామ్యం లేదు XYZ. ఇప్పుడు చూసినాం మొన్న UAPA విషయం మీద ఇట్లా ముఖ్యమంత్రి గారికి సమాచారం రాగానే ఇమీడియట్గా కేసులు ఎత్తేసారు. అన్లైక్ మా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయితే మేధావులను, విమర్శించే వాళ్ళను, ప్రజాస్వామికవాదులను ఎట్లా చేసిరో కూడా మనం చూసినాం. ఎంతమంది మీద కొన్ని వరవరరావు గారు కొన్ని నెలల నుంచో ఐ థింక్ మోర్ దెన్ సంవత్సరం పైన కూడా కేసు జైళ్ళల్లో ఉన్నారు. లేకుంటే ప్రొఫెసర్ సాయిబాబాను ఇట్లాంటి కొందరు ఉన్నాయి. కానీ మా దగ్గర సమాచారం తెలియగానే డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిర్రు అని తెలియగానే ముఖ్యమంత్రి గారికి అది బయటికి సమాచారం రాగానే ఇమీడియట్లీ వితిన్ 24 hours దోస్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ఎందుకంటే వీ రెస్పెక్ట్ డెమోక్రటిక్ వాయిసెస్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అండ్ డెమోక్రటిక్, వీ రెస్పెక్ట్ దట్. సో క్రిషాంక్, ఆనెస్ట్గా చెప్పండి క్రిషాంక్ గారు, మీ ప్రాథమిక శత్రువు ఎవరు ఇక్కడ? ఎందుకు స్వప్న గారు నన్ను అట్లా ఇరికాటర్లో పెడుతున్నారు? ఎందుకంటే వాళ్ళు 2nd, 3rd పొజిషన్ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళు అలయన్సెస్ ఎట్లా పెంచుకుందామా అని చూస్తున్నారు. మీరు మమ్మల్ని మా ఆపోజిషన్ ఐడెంటిఫై చేయమని అంటున్నారు. మేము పాజిటివ్ అప్రోచ్గా పోతున్నాం. ఏంటంటే మా పథకాలు, మా ముఖ్యమంత్రి గారు, మా పాలన, మేము ప్రభుత్వం. వాళ్ళు చూడండి మీరు ఇవాళ బీఇట్ కాంగ్రెస్ ఆర్ భారతీయ జనతా పార్టీ, మొన్న అమిత్ షా గారిని ఒకరు పోయి కలిసారు. చక్రం తిప్పుతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనే వ్యక్తి అమిత్ షా గారిని పోయి కలిసారు. వారు అదే వ్యక్తి 2018లో కాంగ్రెస్తో పాటు కలిసి పొత్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది? రాహుల్ గాంధీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు అందరు లైన్ కట్టుకొని టీడీపీ కండువాలు కప్పుకొని ప్రచారం చేసిరండి 2018లో. వాళ్ళకి ఏం పరిస్థితి వచ్చింది? ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ అండ్ టీడీపీ ఇది ఒక పొత్తు ప్రయత్నం. మీరు గమనించండి, వాళ్ళు విండో షాపింగ్ జరుగుతుంది. అలా ఉదాహరణ ఖమ్మం చూసినా మీరు, ఖమ్మంలో పరిస్థితి ఏంది? మా దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశం రాదు అనుకొని వాళ్ళను ఇవాళ బీజేపీ వాళ్ళు మా దిక్కురండి, కాంగ్రెస్ వాళ్ళు మా దిక్కురండి, విండో షాపింగ్ నడుస్తుంది ఈరోజు. అట్లాంటి వాళ్ళని ఇవాళ మేము నంబర్ 2గా, మేము ఎందుకు నంబర్ 2 ఎవరు, నంబర్ 3 ఎవరు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఒకటి మంచిది, ఐఎమ్ గ్లాడ్ మీరు ఏంటంటే మాకు నంబర్ 1 ఇస్తున్నారు అనేది. మీ శత్రువు ఎవరని అడిగాను, నా క్వశ్చన్ రివైండ్ చేసి చూడండి కృష్ణ గారు. మీ శత్రువు ఎవరని అడిగాను తప్ప మీరు నంబర్ 1 అని కానీ వాళ్ళు ఎవరు నంబర్ 2 అని అడగలేదు. తెలంగాణలో ఇక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి. శత్రువులుగా మేము చూడం, ప్రత్యర్థులుగా కూడా చూడం మేము. ఎందుకంటే శత్రువులు అంటే మన కర్ణాటకలో అయినాయి, హిజాబ్ అని, హలాల్ అని, పాపం గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను కూడా రోడ్డు మీదకి తెచ్చి రాజకీయాలు చేశారు. సో తినే దాని మీద, వేసుకునే దాని మీద రాజకీయాలని అక్కడ శత్రువులాగా ట్రీట్ చేశారు. కానీ ఇక్కడ మేము శత్రువులు ఇవన్నీ చూడం. ఎందుకంటే మేము పాలించాల్సింది తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు. బీజేపీ కార్యకర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళకు కూడా మేము పాలన అందించాలి. కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు అందించాలి. దే ఆర్ ఆల్సో బెనిఫిషరీస్.
దళిత బంధు బెనిఫిషియరీస్ ఉన్నారు, రైతు బంధు బెనిఫిషియరీస్ ఉన్నారు. సో ఆ పార్టీ వాళ్ళని కూడా మేము శత్రువులుగా చూడం. మేము మాకు ప్రజలు ఓకే, అందించే రాజకీయ ఆశీర్వాదంతో ప్రత్యర్థులు మేము ఎవరు చెప్పండి, రాజకీయ ప్రత్యర్థులు మీకు ఎవరు? ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎవరైతే పోటీ చేస్తారో కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో వాళ్ళు ప్రత్యర్థులు. అయితే ఒక్కటి ఎస్, భారతీయ జనతా పార్టీ అయితే మటాష్ అయిపోయింది పూర్తిగా. ఎందుకంటే మునుగోడు దెబ్బ వాళ్ళకి పడ్డది, ఆ తర్వాత అందరు అనుకున్నట్టు కర్ణాటక దెబ్బ కూడా పడ్డది. కానీ ఇమీడియట్గా కాంగ్రెస్ అని అనుకుంటారు. ఎక్కడండి దుబ్బాక గంత మా మీద యాంటీ ఇన్కంబెన్సీ అన్నా, లేకపోతే రఘునందన్ రావు గారు సింపతి XYZ అన్నిసార్లు పాపం ఆయన మిస్ అయ్యిండు ఒకసారి అని అనుకుంటే ఎంత ఓడిపోయినాం మేము? ఎన్ని ఓట్స్? వాట్ అబౌట్ హుజురాబాద్? 1000 ఓట్స్. హుజురాబాద్ డెఫినెట్లీ అక్కడ ఈటల రాజేందర్ గారిది ఏంటంటే దాన్ని ఒక ఆత్మగౌరవ పోరాటము, తను విక్టిమ్గా చేసిరు ప్రయత్నం. మేము ఎవరిని మీరు పెట్టినాము? ఎల్లగొట్టారు కదా, మేము ఒక ఉద్యమకారుని పెట్టినాము. ఎల్లగొట్టారు కదా ఈటల రాజేందర్. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఎవరు కూడా వారిని వెళ్ళిపోమని అనలేదు. వారు కదా ముందు నుంచి ఓనరు, లీడరు ఇవన్నీ మాట్లాడారు. ప్రెస్ మీట్లలో మాట్లాడి లేకుంటే అగెయిన్స్ట్ ద పార్టీ మాట్లాడినప్పుడు అందరికీ ఒకటే చర్యలు ఉంటాయి. ప్రెస్ కాన్ఫరెన్సెస్లో మాట్లాడారు కదా అగెయిన్స్ట్ ద పార్టీ. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారికి అగెయిన్స్ట్గా మాట్లాడితే అంటే disciplinary అంతవరకు అనేది విషయం వచ్చిందంటే ఏదో జరుగుంటుంది కదా. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈటల రాజేందర్ గారు బీజేపీలో వెళ్ళి ఎంత కాలం అయింది? బీజేపీలో పంచాయతీలు అవుతున్నాయి, బీజేపీలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఉండరైతే అంటే వ్యక్తిగతంగా మీరు ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఇష్యూ ఈజ్ నాట్ విత్ టీఆర్ఎస్, మేబీ ఇష్యూ బీజేపీతో ఉందో లేదో, ఇష్యూ ఈటల రాజేందర్ గారితో ఉన్నట్టుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి నేను ఇమీడియట్గా ముఖ్యమంత్రిని అయిపోవాలి, నేను బీజేపీ అధ్యక్షుడిని అయిపోవాలి అని అట్లుంటే అక్కడ ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకు కూడా ఇష్టం లేనట్టుంది. అట్లాంటి గొడవలు ఉన్నట్టున్నాయి. అంటే ఇవాళటి సినారియో చూస్తుంటే మొట్టమొదటి ఎప్పుడో నా చిన్నప్పుడు చెప్పారు దళిత ముఖ్యమంత్రి చేస్తామని. ఆ దాఖలాలు ఒక విగ్రహంతో సరిపెట్టేశారు మీరు, అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి కట్టేసి. దళితులకి ఇంకా మంచి చేయడానికి ఇంకేమన్నా ఉందా? అంటే ఒకటండి, యాజ్ అ దళిత్గా నేను భావించేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు అట్లాంటి లీడర్ మేమే ఎమర్జ్ అయ్యి అవుతాం. చేయడము అని అంటే పొటెన్షియల్ ఒకటి, లేకుండా ప్రామిస్ చేస్తారా? అట్లా కాదండి. ప్రామిస్ డెఫినెట్గా కేసీఆర్ గారు చేసిండ్రు. అది ఎప్పుడు తెలంగాణ రాకముందు ఉన్న ఎమ్మెల్యేస్ అందరు మాత్రం లేదు సార్ ఈ వచ్చిన తెలంగాణను, ఎందుకంటే ఇనిషియల్గా 63 ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కొనుగోలు చేయాలని ఓటుకు నోటోళ్ళు బయలుదేరిర్రు. సో మీరు దీన్ని గాడిన పెట్టాలి, కాంప్రమైజ్ కావద్దు అని ఎమ్మెల్యేస్ రిక్వెస్ట్ చేశారు. సో వారు దాన్ని టేకప్ చేయడం జరిగింది. అండ్ 18లో వారే లీడర్గా పోయినరు, గెలిచిర్రు. కానీ నేను అనేది ఏంటంటే ఇది సోనియా గాంధీ గారు వెనుకుండి మన్మోహన్ సింగ్ గారిని నేను చేపించినాను, నేనే నడిపిస్తాను అనే టైప్లో కూడా అట్లాంటి లీడర్ కూడా కాదు. సమ్డే ఇఫ్ అ దళిత్ హ్యాస్ టు బికమ్ అ చీఫ్ మినిస్టర్, హీ షుడ్ ఎమర్జ్ ఆన్ హిజ్ ఓన్ బై క్రియేటింగ్ మెనీ మోర్ లీడర్స్. ఒక 10, 20, 30 మంది దళిత నాయకులను చేసిన ఒక నాయకుడు బయటికి రావాలి. అట్లాంటి పొటెన్షియల్ ఉన్న దళిత నాయకుడు రావాలి తెలంగాణ రాష్ట్రం నుంచి. ఎవరో చేసిండ్రు, XYZ చేసిండ్రు, ప్రామిస్ చేసిర్రు, అట్లాంటి లీడర్ మరి చూపెట్టండి. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా చేయండి. ఒక 60 మంది ఎమ్మెల్యేలను తయారు చేయండి. చేసినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి అవుతారు. అంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచి తప్ప ఎవరిని వాళ్ళు తయారు చేయరని ఒక అపకీర్తుంది. అట్లా ఉండదండి. ఇగోండి, ఒకటైతే మనది ఇప్పుడు చిన్న రాష్ట్రము. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కాంగ్రెస్లో జైరాం రమేష్ గారు 2014 అప్పుడు ఇన్ఛార్జ్గా ఉండే కాబట్టి దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ చేస్తుంది అని అన్నారు స్టేట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ చాలా పేపర్లో, సాక్షిలో, కొన్నిట్లో వచ్చినాయి. మరుసటి దినమే ఒక బ్యాచ్ సెక్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ అట్లా ఎట్లా ఇస్తారు మీరు స్టేట్మెంట్? అది తప్పది, వెనక్కి తీసుకోండి అని అన్నారు. ఎందుకన్నారు మరి? దానికి కారణం ఇవాళ మరి ఎందుకో వాళ్ళు చేస్తలేరు. సో మేము అనేది ఏంటంటే, పాయింట్ ఏంటిదంటే, నేను ఒక వీక్ కమ్యూనిటీ నుంచి వచ్చిందో లేకపోతే ఎవరో చెయ్యాలి మమ్మల్ని అని కాదు. ఈ కమ్యూనిటీకి లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి, డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది. కానీ ఒక దళిత నాయకుడు అన్ని సెక్షన్స్, ఒక 60 మంది ఎమ్మెల్యేలను గెలుచుకునేటట్టు అట్లాంటి సత్తా ఉన్న నాయకుడు కూడా రావాలి. అట్లాంటిది కోరుకోవాలి. లేకపోతే రిమోట్ కంట్రోల్డ్ సీఎం వద్దు మనకు, రిమోట్ కంట్రోల్డ్ సీఎం వద్దు. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, ఆ పొటెన్షియల్ కేపబిలిటీస్ ఉన్న రోజు ఖచ్చితంగా కూడా అవుతాం. కానీ కేసీఆర్ గారు చేయలేదు అని అన్నప్పుడు మరి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా చేయలేదు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పి చేయలేదు. అందులో చాలా హోప్ ఉండింది. బికాస్ తెలంగాణ కొట్లాడి మన తెలంగాణ, మన నీళ్లు, మన నిధులు కావాలని తీసుకొచ్చిన కేసీఆర్ గారు ఈ వాగ్దానం కూడా చేశారు కదా, ఎందుకు నెరవేరలేదు? అంటే 2014లో చాలా క్రూషియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కేసీఆర్ గారు మర్జర్కి కూడా ట్రై చేశారు. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఏం చేసిర్రు, బిహేవ్ ఏం చేసిర్రు? సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దిగ్విజయ్ సింగ్ చూస్తారులేండి అని. దిగ్విజయ్ సింగ్ గారు గోవాలో ఎట్లయితే హాలిడే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు డిలే చేసిరో ఇక్కడ కూడా ఇక్కడ ఒక 40 మంది వెళ్ళిర్రు, నేను ముఖ్యమంత్రి అవుతా, వాళ్ళకి ఎందుకు ఇస్తారు మీరు అని చెప్పారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైపోయింది, ఎలక్షన్ కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలక్షన్లో రిజల్ట్ ఎంత వచ్చింది స్వప్న గారు? బార్డర్, లిటరలీ బార్డర్. వాస్తవం కాదా? ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరగలేదా? అది జరిగినప్పుడు అట్లాంటిది పార్టీని ఒకటిగా పెట్టుకోవడం, ప్రభుత్వాన్ని ఒకటిగా పెట్టుకునే ప్రయత్నంలో ఇది జరిగింది. 18లో డెఫినెట్గా ముందుకు వెళ్ళిండ్రు. ఇవాళ ఒక ట్రాక్లో ఉన్నాం. సో పాయింట్ ఏంటంటే డెఫినెట్గా దళిత్ చీఫ్ మినిస్టర్ అవుతారు, కానీ అది కేసీఆర్ గారు చేయాలనో ఇంకెవరో చేయాలనో కాదు. స్వతహాగా ఈ ఒక దళిత నాయకుడే ఈ రాష్ట్రంలో ఎదిగి ఫస్ట్ ఒక 20-30 మంది యువతరాన్నైనా పెద్దవాళ్ళనైనా చేయాలి. ఎవరు చేసిరు చెప్పండి. ఇవాళ కేసీఆర్ గారు చేసిరండి, ఒక సుమన్ గారిని చేసిర్రు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఒక గాదరి కిషోర్ని చేసిండు, ఇన్ఫ్యాక్ట్ ఒక పిడమర్తి రవికి ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఇచ్చాడు. చెప్పండి, కాంగ్రెస్ ఒక్క ఉద్యమకారుని కన్నా ఇచ్చిర్రా? ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కన్నా ఇచ్చిర్రా? తెలంగాణ ఉద్యమంలో టిల్ డేట్ నో. భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? చేయలేదు. సో కేసీఆర్ గారు ఒక ప్రిన్సిపల్ లాగా ఒక స్కూల్ నడిపిస్తూ హీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్. కొత్త వాళ్ళను ఎమ్మెల్యేలను చేసిర్రు, ఎంపీలను చేసిర్రు, మేయర్, ఈ నగర ఫస్ట్ మేయర్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వ్యక్తి, డిప్యూటీ మేయర్ విద్యార్థి నాయకుడు. సో ఇంతమంది యువతరాన్ని, దళితులను, బహుజనులను అసలు లేకుంటే ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ సినారియోలో ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు ఆ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్మెంట్లో అట్లాంటిది డబ్బులు లేకుండా వాళ్ళు 2014లో రిప్రజెంట్ చేయగలిగిర్రు, 18లో మళ్ళీ అయినరు. సో ఖచ్చితంగా ఒకటి ఏంటిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదాన్ని ఎంచుకున్నారు. ఇట్స్ జస్ట్ నాట్ అ విగ్రహం. ఒక విగ్రహమైనా, ఒక సచివాలయమైనా వారు ఒక మెసేజ్ ఏమని పంపినరు అంటే ఈ రాష్ట్రం వారి మార్గంలో వెళ్తుంది అనేది. దానికోసం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న కొన్ని ఛానల్స్లో కూర్చున్నప్పుడు ఒక బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే డిబేట్స్లో కూర్చున్నప్పుడు వారు ఏమంటారంటే మీరు ఒక వర్గానికి 10 లక్షలు ఇస్తారా, ఇంకో వర్గానికి ₹1,00,000 ఇస్తారా? ఎంత ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ అండి ఇది. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దళిత సామాజిక వర్గాన్ని కార్పొరేషన్ లోన్స్ గతంలో ఉంటుండే, అది బ్యాంకర్ల దగ్గర ఇబ్బంది. బ్యాంకర్లు ఒకవేళ పైరవీలు చేసుకొని తెచ్చుకున్నా కూడా మళ్ళీ దాని తర్వాత మిత్తిలు కట్టాలి. ఇవాళ ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 75 ప్రొఫెషన్స్ ఒక ప్రయత్నం చేస్తారు. మీకు చేతనైతే ₹1 వేయండి. ఈవెన్ ఎంబీసీస్లో కూడా, బీసీస్లో కూడా మీకు చూడండి, ఇవాళ తెలంగాణ ఈజ్ నంబర్ 1 ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, చేపల్లో. ఎందుకు? ప్రభుత్వం చేపల పెంపకం అనేది తీసుకున్నది. ముదిరాజులకు, గంగపుత్రులకు కియాస్క్స్ ఇచ్చి, వెహికల్స్ ఇచ్చి ఇవన్నీ కూడా చేస్తున్నాం. గౌడన్నలకు బీమా. ఇది సరిపోగా మీకు గొర్రెల పెంపకం, బర్రెల పంపిణీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎకనామిక్ రెవెన్యూ. మళ్ళీ ఎంబీసీ కులాలు ఉన్నాయి, వెనుకబడిన కులాలు ఉన్నాయి అని ఇప్పుడు ₹1,00,000 కూడా ఇచ్చినాం. బట్ గివింగ్ అ పొజిషన్ ఆఫ్ పవర్, గివింగ్ అ పొజిషన్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ వ్యాలిడేషన్, మోర్ వ్యాలిడేషన్, డబ్బులు ఒకటే కాదండి. ఇన్ సొసైటీ ఆత్మగౌరవం చాలా పెద్దది, అన్నిటికంటే పెద్దది. ఇది ఆయన నమ్మిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. స్వప్న గారు, గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రాంగ్ థింగ్. ఎవరో గివింగ్ ఆర్ వీఆర్ రిసీవింగ్, నో, వీ విల్ బికమ్ అ లీడర్. నేను అనేది దట్ ఈస్ ద పాయింట్. మై క్వశ్చన్ ఇస్ అ దళిత్ లీడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను కేటీఆర్ గారిని నేను గౌరవిస్తాను. రీజన్ ఎందుకు స్వప్న గారు? నేను 2 సార్లు టికెట్ అనేది ఆశించి దెబ్బతిన్నప్పుడు ఐ వాజ్ ఎట్ అ క్రాస్ రోడ్స్. మీకు చాలా మంచిగా తెలుసు, క్రాస్ రోడ్స్లో ఉండే నేను పొలిటికల్ జర్నీ చేయగలుగుతామో లేదో. ఎందుకంటే ఫర్ అస్ హూ డు నాట్ హ్యావ్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ పర్టికులర్లీ కామనర్స్, నేను యూనివర్సిటీ నుంచి వచ్చినోని 2 సార్లు పడిపోతే ఇట్ ఈస్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్. అట్లాంటిది మళ్ళీ దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. సెటిల్ అవుతారు లైఫ్లో అవ్వలేదు. కానీ అట్లాంటిది కేటీఆర్ గారు నాకు పిక్ చేశారు. నన్ను పిక్ చేసి సోషల్ మీడియా బాధ్యత ఇచ్చి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి, అట్లాంటిది ఎంతోమంది యంగ్స్టర్స్ని ఇచ్చారు. మేమనేది ఎంతోమంది దిగ్గజాలు ఉన్నారు కదా, దళిత నాయకులు కాంగ్రెస్లలో ఉండే కదా, ఒక 10 మందిని, డజన్ మందిని తయారు చేసిరా చెప్పండి. కొందరు ఇవాళ పాదయాత్రలను చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు. ఒక 10 మందిని చేసిరా చెప్పండి. గంతెందుకండి, ఆల్ పార్టీ మీటింగ్ దళిత బంధు మీద కేసీఆర్ గారు పెట్టినప్పుడు అందరూ ఉండే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరే వచ్చారు, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ ఒక్కరే వచ్చారు. తీసుకొచ్చేడుతుంటే ఇంకో 2-3 కేసీఆర్ గారు ఆపుతుండేనా మిమ్మల్ని? దళిత నాయకులను ఇంకో 2 తీసుకొని వచ్చేడుతుండే. ఎందుకంటే నేను అక్కడ కూర్చున్నాను ఒక యువకునిగా. మేము అనేది ఏంటంటే వాళ్ళు ఒక 10 మందిని తయారు చేయకుండా ముఖ్యమంత్రి అని అంటే, ముఖ్యమంత్రి ఈజ్ అబౌట్
హ్యావింగ్ 60 ఎమ్మెల్యేస్, అట్లాంటి 60 ఎమ్మెల్యేస్ని గెలిపియండి చెప్పండి, ఖచ్చితంగా అప్పుడు చేయాల్సిన అవసరం లేదు, అవుతారు, ఆటోమేటిక్గా పుట్టుకొస్తారంటారు. రైట్. సో ఇప్పుడు మీరు మరి మీ ప్రత్యర్థి ఎవరంటే మీరు దాటేశారు. బీజేపీ డెఫినెట్గా కాదంటే కాంగ్రెస్ మీ ప్రత్యర్థిని అన్వయించుకోవచ్చు. అట్లా కాదండి, కాంగ్రెస్ ఇంకా రెడీ కాలేదు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు ఈయన సర్జికల్ స్ట్రైక్స్ తోటి ఇంకా వేరే రాజకీయ స్ట్రైక్స్ తోటి రెడీగా ఉన్నారు ఫైర్ చేయడానికి. రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్సెస్ చూద్దాం. వారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత హుజురాబాద్ డిపాజిట్ దక్కలేదు, 3rd ప్లేస్ 3000. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్ అయితే వాళ్ళ సీటు ఉండే, అక్కడ కూడా గెలిపించుకోలేకపోయారు. మునుగోడులో రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అప్పుడు నడుస్తుండే, కానీ అక్కడ కూడా 3rd ప్లేస్. సో ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి కాంగ్రెస్ అనుకుంటే కూడా. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి సొంత హౌస్నే హీ కెనాట్ సెట్ ఇన్ ఆర్డర్. ఆ గ్రూప్ రాజకీయాల నుంచి వారు ఆ ఆర్డర్ని సెట్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు స్టేజ్ మీదకి వెళ్ళి కింద కొంత 20-30 మందిని పెట్టుకొని సీఎం 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 అని అర్పించుకుంటే, ప్రతి సమావేశంలో సీఎం 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 అని అర్పించుకుంటే అట్లా కుదరదు కదా. ఆయన అర్పించుకుంటారా? అది వాళ్ళ లీడర్లు చెప్పారు, మేము కాదు. సీనియర్ లీడర్స్ ఎంతో మంది వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి మాకు ఇది ఎంబారసింగ్ ఉంది, మేము మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ చేస్తారు, రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు సీఎం సీఎం అని మళ్ళీ ఈయననే డ్రామా చేసి వాళ్ళని ఆపండి. ప్రతి మీటింగ్లో మన ప్రియాంక గాంధీ గారి మీటింగ్తో సహా, లేటెస్ట్ మీటింగ్తో సహా ఆపండి, డిసిప్లిన్ ఇది అదని చెప్పి తర్వాత మళ్ళీ ఈ డ్రామా. ఒక్కటి ఏంటంటే వారికి ధీమా ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫండ్ అని, ఈయన దగ్గర ఉన్న డబ్బులు, ఈ ల్యాండ్ గ్రాబింగ్లు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చేసి ఏదో చేద్దాం అనుకుంటుండు, కానీ గ్రౌండ్లో అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది ఫస్ట్ ఏమవుతుంది అని అంటే కంపారిజన్ చేస్తారు స్వప్న గారు, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది. నేను అందుకే ఉదాహరణ మీకు చెప్పినాను, కర్ణాటకలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు మీరు, కానీ ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇక్కడ ఏం బర్డెన్ చేస్తున్నాం చెప్పండి మేము? ఇక్కడ విద్యుత్ ఛార్జీలు బాధేసారులేండి, అది వేరే సంగతి. అన్లైక్ అదర్ స్టేట్స్ కానే కాదు. మీ కంపారిజన్ చూడండి, మీరు గుజరాత్ చూడండి, ఒట్టి ఛార్జీలే కాదు, మీరు ఇవాళ చూడండి పవర్ హాలిడేలు అండి. మోదీ గారి గుజరాత్లో ఇవాళ పవర్ హాలిడే అనేది చూస్తున్నాం అని అంటే ఎక్కడ తెలంగాణ ఉన్నది, ఎక్కడ గుజరాత్ ఉన్నది? నీళ్ళ కోసం అంటే మోదీ గారు బెంచ్ మార్క్ అంటే గుజరాత్ మోడల్ అనేది దేశం మొత్తం ప్రచారం చేశారు కదా స్వప్న గారు. గుజరాత్ మోడల్ మన మీద రుద్దిరు స్వప్న గారు, ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దినరు. డబుల్ ఇంజన్ అని ఎందుకు అన్నారు మరి వచ్చి? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పారు, అది ఫాల్స్, ఆ మోడల్ ఫాల్స్. మీ గుజరాత్ కంటే మా తెలంగాణ రాష్ట్రం మెరుగైంది అని వాళ్ళ డెఫినెట్గా మేము కూడా క్యాంపెయిన్ చేసే హక్కు ఉన్నది మాకు. ఎందుకంటే నీళ్ళ కోసం నాసిక్లో, నాందేడ్లో నీళ్ళ కోసం కిలోమీటర్లు నడుస్తున్నారు. అట్లాంటి పరిస్థితి తెలంగాణలో లేదు కదా. సో వై నాట్? ఎందుకు తెలంగాణ రాష్ట్ర నాయకుడు కేసీఆర్ తెలంగాణను ఎందుకు ప్రచారం చేయొద్దు మనం తెలంగాణ మోడల్ను? చాలా అర్బన్ సెంట్రిక్గా ఉండే తెలంగాణ ప్రస్తుతము, అంటే చాలా హైదరాబాద్ అండ్ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు, అలాగే కొన్ని జిల్లాలలో అర్బన్గా కాన్సన్ట్రేట్ చేసినంతగా ఇప్పటికీ కూడా 9 ఏళ్ళు వచ్చాక 10 ఏళ్ల గవర్నమెంట్ తర్వాత ఆదిలాబాద్ లాంటి కొంచెం మారుమూల ప్రాంతాలలో మనకి ఇప్పటికి కూడా నీటి సమస్యతో బిందెలు మోసుకుని నడవలేక వెళ్తున్న ఫోటోలు అక్కడ లోకల్గా కంటెస్ట్ చేయబోతున్న బీజేపీ నాయకులు తెచ్చిస్తుంటారు మాకు. మీరు మేడం చూపించండి ఈ సమస్యని, ఏం చేస్తారు? ఐ విల్ నాట్. నేను అనను ఏంటంటే, ఒకవేళ దాని ఇమేజెస్ వస్తే నేను దాన్ని కరెక్ట్ కాదు అని నేను అనను, కానీ ఎందుకంటే వాళ్ళ కోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని చేయాలని కాదు. స్వప్న గారు 100% మిషన్ భగీరథ కానివ్వండి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్మితా సబర్వాల్ గారు, వీళ్ళందరూ అధికారులు కూడా ఎక్కడ ఏ ఇష్యూనో కూడా వీఆర్ టేకింగ్ అప్. నేను అనేది ఏంటంటే, ఇన్ని దశాబ్దాలు జరగలేదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో చాలా మెరుగుపడ్డాం. 100% అనేది నేను 100% చేసినామని నేను అన్నాను, ఎందుకంటే మీరే అన్నారు నిజమనే ప్రోగ్రామ్. ఎస్, మెరుగుపడ్డాం కాబట్టి. ఇప్పుడు ఈ రోజు వెళితే అంత సస్యశ్యామలంగా అంతకు ముందు చూడలేదు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అర్బన్ ఏరియాస్ అని అన్నారు. ఇవాళ కేవలం హైదరాబాద్ కాదు, గతంలో పట్టణాలకు బట్టలు కొనుక్కోవాలి, ఇంట్లో పెళ్ళి ఉన్నది అని అంటే హైదరాబాద్ పోవాలి, పట్టణానికి పోవాలి అనే పరిస్థితి వస్తుండే. ఇవాళ వరంగల్ ఇస్ అర్బన్ ఏరియా, కరీంనగర్ ఇస్ అన్ అర్బన్ ఏరియా, టేక్ ఎనీ డిస్ట్రిక్ట్ నేమ్, ఖమ్మం ఇస్ అన్ అర్బన్ ఏరియా. మీరు అన్న ఆదిలాబాద్లో ఎన్టీటీ అనే సంస్థ, ఇక్కడ ఉన్న ఎన్టీటీ అనే సంస్థ ఆదిలాబాద్కి వెళ్ళి 500 మందికి అక్కడ ఐటీ ఉద్యోగాలు ఇచ్చిందండి, అక్కడ బేస్ పెట్టుకున్నది. డెఫినెట్గా వాటర్ కూడా, సి ఇఫ్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్, ఎందుకు ఇండస్ట్రీ వస్తుంది చెప్పండి? బికాస్ దేర్ ఇస్ వాటర్, బికాస్ దేర్ ఇస్ ఎలక్ట్రిసిటీ. ఇఫ్ దేర్ ఆర్ 1 or 2 issues ఆల్సో వీఆర్ రిజాల్వింగ్ ఇట్. మేము ఎక్కడ కూడా డినై చేస్తలేం. మేము అన్నప్పుడు ఏ ఇష్యూ వచ్చినా, అంటే ఇది ఒక డైకాటమీ లాగా అనిపిస్తుంది కృషాంక్ గారు. దట్స్ ద రీజన్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ అప్.
ఒక పక్క మన హైదరాబాద్ ముఖ చిత్రం చూస్తే నాకు తెలుగు వాళ్ళు హూ సెటిల్డ్ అబ్రాడ్ అండ్ ఆర్ కమింగ్ బ్యాక్, నేను కూడా ఐ వాజ్ లివింగ్ అబ్రాడ్ ఫర్ అ లాంగ్ టైమ్. మన హైదరాబాద్ ఏదైనా ఇంత గొప్పగా మారిపోయిందని నాకే అనిపిస్తుంది. చాలా అసలు కళకళ ఆడిపోతుంది. ఇట్స్ అ వెరీ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీస్ ఇన్ ద కంట్రీ డెఫినెట్లీ. నెక్స్ట్ వరంగల్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు దట్ సేమ్ ర్యాంక్. ఇవాళ చూడండి మీరు, కాంగ్రెస్ వాళ్ళు ఉదాహరణకు మేము వస్తున్నాం ఏదో అయిపోతుంది కర్ణాటక తర్వాత అని అంటున్నారు కదా. 2014 కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య గారు అని మంత్రి ఉండే. హీ వాజ్ ది ఐటీ మినిస్టర్ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్. వరంగల్ బాగా తెలుసండి రాజశేఖర రెడ్డి గారికి. అసలు ఈ మొత్తం ఐటీ మంత్రిగా ఉండి ఒక్క ఐటీ కంపెనీ వరంగల్కి తీసుకొని రాలేకపోయినారు. ఒక్క ఐటీ కంపెనీ ఉట్టిగానే ల్యాండ్ అని చెప్పి ఇచ్చేసిరు, అవన్నీ కూడా వాపస్ అయినాయి. మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక సైంట్, ఒక టెక్ మహేంద్ర, ఒక క్వాడ్రెంట్ సర్వీసెస్, రీసెంట్గా యంగ్ వన్ కొరియన్ కంపెనీ, అండ్ ఇవన్నీ ఏంటిది ఒట్టి కంపెనీస్ రావడం కాదు, ఉపాధి పెరగడం. 900 కోట్లతో మొన్న 12,000 మంది ఉద్యోగాలకు అక్కడ. లార్జెస్ట్ కిడ్స్ అపెరల్, సెకండ్ లార్జెస్ట్ కిడ్స్ అపెరల్ కిటెక్స్, 1,000 మందికి ఉద్యోగాలు వచ్చేది, అది వరంగల్లో వచ్చింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మేము అనేది ఏంటంటే కొంత అదే కేంద్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి మేము అడిగినాం ఇంకొక 2 చోట్లు మాకు ఒకవేళ ఎయిర్పోర్ట్లు కూడా ఇస్తే డెఫినెట్గా ఇంకా మెరుగుపడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా 2-3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మీకు, కానీ మన దగ్గర ఓన్లీ హైదరాబాద్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద డెవలప్మెంట్, నేను అడిగేది ఏంటంటే ఇప్పటికీ చూస్తే ఇంత హైటెక్ నగరం రాజధానిగా ఉండే తెలంగాణలో ఇప్పటికీ నీళ్ల కోసం విచిత్ర ఫోటోలతో జనం చూపించడం ఒకటి, నీళ్ల కోసం ఎక్కడెక్కడో దిగి ఏదో బావిలోకి దిగి నీళ్లు తోడుకుంటున్నారని చెప్పి. అలాంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలి నాగరిక తెలంగాణలో? రెండోది, వీధి కుక్కల సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు తగినంతగా స్పందించలేదు? వై వర్ యూ మమ్ అబౌట్ ద హోల్? లేదు, ప్రభుత్వము డెఫినెట్గా ఈ వీధి కుక్కల అప్పుడు టేకప్ చేసింది కూడా ఇది, కానీ 2 ఇష్యూస్ అయినాయి. ఎందుకు అనంటే ఇదే యాక్టివిస్టులు కూడా ఈ ప్రభుత్వం వాజ్ ఇన్ ఫిక్స్. ఎందుకనంటే ఒకవైపు వీధి కుక్కల ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకోవైపు యాక్టివిస్టులు కూడా లేదు ఇట్లా చేయొద్దు, ఇది కాదు, ఇది సిచ్యువేషన్ కాదు అని పోయి కోర్టులలో కానివ్వండి, ఈ రెండింటి మధ్యలో కూడా అయింది. ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరంగా, ఐ హ్యావ్ టు అగ్రీ, ఒక ఇబ్బందికరంగా. మనం కొన్ని ఏరియాల పేర్లు చెప్తాను. అక్కడికి వెళ్ళారంటే పిల్లలు గేట్ బయటకు వెళ్ళారంటే ఏం జరుగుతుందో తెలియదు, 4 కుక్కలు వచ్చాయి. ఇన్ఫాక్ట్ రాము గారు కూడా దాన్ని బాగా సీరియస్గా 10 అవును కనీసం 10 ఇన్సిడెంట్స్ జరిగాయి క్రిషాంక్. ఐ మీన్ రైట్ ఆఫ్టర్ దట్ హారిఫిక్ ఇన్సిడెంట్ తర్వాత కనీసం 8-10 చిన్న ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే అది నా పాయింట్ ఏంటంటే ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ వేర్ యాక్టివిస్ట్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్. అందుకే అంటున్నాను, దీన్ని రిజాల్వ్ చేయడానికి ఈ 2 పార్టీస్ని కూడా తీసుకొని వచ్చి కలిసి మనం రిజాల్వ్ చేయాలి అని ఒక ప్రయత్నం. ఏం చేయాలనేది అది రెండో క్వశ్చన్. ముందు మనుషుల్ని కాపాడాలనేది అది ప్రాథమిక ఇష్యూ. కుక్కల్ని తీసుకెళ్లాలా, ఇంకో చోట పెట్టాలా, వాటిని ఏదో చేయాలా, ఇంజక్షన్లు ఇవ్వాలా, ఇవన్నీ పక్కన. బట్ ఫస్ట్ మనుషుల్ని కాపాడాలి. ఐ అబ్సల్యూట్లీ అగ్రీ స్వప్న గారు. ఇట్ వాజ్ రియలీ హారిఫైయింగ్, నిజంగా కూడా హారిఫైయింగ్. అదే సమయంలో ఒక మెడికో కేసు వస్తుంటే బికాస్ దర్ ఇస్ అ కమ్యూనల్ ఎలిమెంట్ ఇన్ ఇట్, ఎక్కడ బీజేపీ దూసుకొస్తుందని చెప్పి అంత పెద్ద ఎక్స్గ్రేషియా ప్రకటించడం అన్నది ఫర్ అ హ్యూమన్. సూసైడ్ ఇస్ అ క్రైమ్. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే అది క్రైమ్. వాళ్ళకి ఇచ్చినందుకు బాధపడట్లేదండి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి, తప్పకుండా చేయండి. బట్ ఒక క్రైమ్కి మనం ఇస్తున్న డబ్బులేంటి? అంటే ఒకటి వీధి కుక్క అసలు వాడి తప్పు లేకుండా ఒక బుజ్జిగాడు బయటికి వెళ్ళి వాడు ఆడుకుంటూ ఉంటే వాడికి వచ్చి కుక్కలు చంపేశాయంటే వాట్ హైదరాబాద్? అవి స్వప్న గారు, లెట్ us not compare these 2 issues. ఎందుకంటే అక్కడ at the same time, that's the reason I'm bringing it up. I am very sensitive to the fact that the government has done a great job with Hyderabad. నేనే పొగుడుతున్నా. ఈ హైదరాబాద్ నాకు వేరే అమెరికా కాదు ఏ దేశంలో మెడికో స్టూడెంట్ విషయం మీద ఎందుకు చేయాల్సి వచ్చిందంటే బిహైండ్ దట్ సూసైడ్ దేర్ వాజ్ అబేట్మెంట్ ఫర్ సూసైడ్. యా, బట్ ఆ అమ్మాయిని వెళ్ళి ఆర్థికంగా ఆదుకోవడం అన్నది అతనికి శిక్ష పడినట్టు కాదు, అతన్ని శిక్షించడం వేరే ఇష్యూ. బట్ ఇక్కడ ఏంటంటే షీ వాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. అంత ఇప్పుడు తాండాల నుంచి మెడికల్ దాకా. ఐ టోటలీ అగ్రీ. అందుకే నేను ఈ రెండింటిని కంపేర్ చేయడం ఇట్ విల్ బి అ ట్రబుల్ ఫర్ మీ ఆల్సో. ఎందుకు చెప్తాను, బికాస్ ఈవెన్ ఐ అండర్స్టాండ్ మీరు ఎట్లయితే సెన్సిటివిటీని షేర్ చేసుకుంటున్నారో ఈ 2 ఇష్యూస్ కూడా డెఫినెట్గా ఆర్ ఖచ్చితంగా కూడా కన్సర్న్స్. వీళ్ళకి ప్లాట్ఫామ్ ఉంటుంది, ఎవరో ఒక రాజకీయ పార్టీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఉంటుంది, వాడు నోరు లేని. ఐ విల్ టోటలీ అగ్రీ స్వప్న గారు, ఐ విల్ టోటలీ అగ్రీ. ఎందుకు చెప్తాను, మా కంటోన్మెంట్లో కూడా, ఎందుకంటే మా కంటోన్మెంట్లో కూడా, ఎందుకంటే మేము ఒక టోటలీ డిఫరెంట్ టెరిటరీలో ఉంటాం, మాకు ఈ జిహెచ్ఎంసీ ఇవన్నీ కూడా రావు. మా దగ్గర అయితే తీసుకుపోయే వాళ్ళు కూడా లేరు.
ఆ ఇబ్బంది చాలా కూడా మేము ఫేస్ చేస్తున్నాం. సరే కథం ఆ ఇన్సిడెంట్ అయిపోయింది, అన్ఫార్చునేట్. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రణాళిక వచ్చిందా? ఓకే, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్, డీప్లీ రిగ్రెట్ఫుల్ ఇలా అయిందని, బట్ మా మేయర్ గారు ఇట్లా ఇట్లా అనుకున్నారు, ఇది ఆవిడ ప్లాన్ అని చెప్పి వచ్చి ఉంటే ఎంత క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది? మనకు వచ్చే గొప్ప విషయాలు, మన ఐటీ కంపెనీలు కావచ్చు, మన హైదరాబాద్ బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని నేను ఫీల్ అవుతా, అట్లా అందరూ ఫీల్ అవ్వడం కాదు. దీనికి మీరు చేసుంటే తగినంతగా వుడ్ ఇట్ నాట్ హ్యావ్ క్రియేటెడ్ అ గ్రేట్ ఐ థింక్ మినిస్టర్ గారు కూడా దాని గురించి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అని ఆలోచించారు. నేను అందుకే అన్నా కదా, ఇది రిజాల్వ్ కావాలంటే మీరు అన్నట్టు ఒక రోజు కోసమో 2 రోజుల కోసమో ఒక నెల రోజుల కోసమో లేకుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ కావాలని కాకుండా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కావాలి అని అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు బ్రింగ్ బోర్డ్ ఆన్ దీస్ 2 థింగ్స్. ఒకటి ఈ ఇష్యూస్ ఏదైతే అవుతున్నాయో అడ్మినిస్ట్రేషన్, హౌ వీ కెన్ రిజాల్వ్ దిస్, ఏం చేయాలి, how can we pick up these stray dogs and where should they be, you know, whatever action has to be taken to ensure that they don't behave, you know, violently. At the same time, activists ఏదైతే they've been going for court proceedings, bringing stay orders and all that, వీళ్ళందరినీ కూడా ఒక కలిసి తీసుకొని వచ్చి దిస్ ఇస్ ద సొల్యూషన్ విచ్ వీ హ్యావ్ టు డూ అనేది. ఈ వీధి కుక్కలు, ఈ డ్రైనేజ్ సమస్య, అంటే డ్రైనేజ్ అంటే ఐఎమ్ టాకింగ్ డ్రైనేజ్ అబౌట్ వర్షాకాలంలో. డ్రైనేజ్ వీ హ్యావ్ టేకెన్ అప్ నాలా ప్రోగ్రామ్, ఎస్ఎన్డిపి నాలా ప్రోగ్రామ్ తీసుకున్నాం. బికాస్ ఫర్ ఇయర్స్ ఇంత సిటీ పెరిగింది స్వప్న గారు, అండ్ ఏమైపోతుందంటే ఈ డీసిల్టేషన్ చేస్తున్నాం, ప్రతిసారి డీసిల్టేషన్ టెంపరీగా అవుతుంది. ఎందుకు చెప్తాను, మా దగ్గర అస్మత్పేట్ చెరువు, ఈ రసూల్పురా ఈ ఏరియాస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ఎందుకు ఈ చెత్త జమ అవుతుంది అనేది మేము స్టడీ చేసినప్పుడు ఏమవుతుందంటే రెసిడెంట్స్ సింపుల్గా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వీఆర్ నాట్ బ్లేమింగ్ దెమ్, కానీ ఏంటంటే దిస్ హెస్ బికమ్ అ మిస్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఒక ఫ్లో లేకుండా, అండ్ అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీ డిడ్ నాట్ హ్యావ్ డ్రైనేజ్ పైప్ లైన్స్. ది ఎర్లియర్ erstwhile ఆంధ్రప్రదేశ్ ఆర్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్, దే ఫెయిల్డ్ ఇన్ పుట్టింగ్ అప్ అ లార్జర్ సొల్యూషన్ ఫర్ దిస్. అందుకు వీ హ్యావ్ టేకెన్ అప్ ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్, ఎక్కడికక్కడ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఫేజ్ వైజ్ ప్యాట్నీ నాలా కానివ్వండి, అస్మత్పేట్ చెరువు కానివ్వండి, మిగతా కాన్స్టిట్యున్సీస్ కానివ్వండి, బికాస్ ద క్వాంటమ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హెస్ ఇంక్రీస్డ్. ముందులాగా కాకుండా ఇప్పుడు ద విచ్ హెస్ బీన్ వీవ్ బీన్ రిసీవింగ్ has always been breaking records. సో అందుకు దీనికోసము 1000 కోట్ల ఖర్చు పెడుతూ కూడా ఎస్ఎన్డిపి అనేది ఒక రెజల్యూషన్ తీసుకొని వచ్చే విధంగా మాత్రం ఒక ప్రయత్నం జరుగుతున్నది. ద వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, ఫేజ్ వైజ్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్ ప్రోగ్రెస్, దేర్ ఇస్ నో స్టాపేజ్ ఫర్. దానికోసమే బహుశా వర్షాకాలం డిలే అయిందేమో ఈసారి, ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి ఆగినాయి, వీళ్ళు పని చేస్తున్నారు, చేసుకుందాం, వర్షాలు రావాలి స్వప్న గారు. ఎందుకంటే ఫ్రాంక్లీ క్రిషాంక్, నిజంగానే వెన్ ఐ డ్రైవ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణలో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ స్టామ్ రెయిన్ సిస్టమ్ కూడా మనమే చేసినాం స్వప్న గారు. కొన్ని ఇయర్స్ ఇమీడియట్ క్లియరెన్స్ కూడా అయినాయి, లేకుంటే యాక్చువల్లీ ఆ క్లియరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఒకటి రెయిన్ఫాల్ రావడం క్వాంటమ్, ఇంకొకటి స్టాగ్నేషన్ ఆఫ్ ద వాటర్. మీరు గమనించండి, ఇమీడియట్ క్లియరెన్స్ రావడానికి మనము అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ వీ హ్యాడ్ టు కీప్ ది డిఆర్ఎఫ్ ఆల్సో. డిఆర్ఎఫ్ని పెట్టి ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్గా ఎట్లా ఈ స్టామ్ డ్రైన్ సిస్టమ్ అనేది కావాలి. కానీ ఇవన్నీ అపార్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కావడానికి, ఈ నాలా ప్రోగ్రామ్స్ అనేటివి కావడానికి ఇది ప్రయత్నం అనేది ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇట్. కొన్ని ఏరియాస్ వీవ్ కంప్లీటెడ్ ఇట్ ఆల్సో. 111 జియో పరిస్థితి ఏంటి క్రిషాంక్ గారు? I think we are clear on that. If at all, if anyone feels that అదేదో కబ్జాలకు అవుతుంది అని అంటే, ఒకటి మేము చెప్పాలనుకుంటున్నాం, దిస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఎంకరేజ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్మెంట్స్. చెరువుల పునరుద్ధీకరణ అనే కార్యక్రమం తీసుకున్న ప్రభుత్వం ఇది స్వప్న గారు. ఇవాళ కొందరి భయం, అంటే కొందరు యాక్టివిస్ట్ భయం ఏంటంటే 111 జియో తెచ్చినందుకు ఓపెన్గా ఇంకా కబ్జాలు అవుతాయి కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ బాడీస్ అనేటి వీళ్ళు కట్టుకుంటారు అనేది. అంటే ఇప్పటికే చాలా కొనేసారు అక్కడ భూములు, వాళ్ళలో టీఆర్ఎస్ నాయకులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి బెనిఫిట్ అవ్వడానికి ఈ జియో బేసికలీ 111 జియోని రద్దు చేసేస్తే పూర్తిగా. స్వప్న గారు 84 గ్రామాలు ఉన్నాయి, 84 గ్రామాలు దేవ్ బీన్ ఎఫెక్టింగ్. వాళ్ళు పాపము ఏదైనా పెద్ద నిర్మాణాలు చేపట్టినారన్న, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ కావాలన్నా, లేకుంటే ఏదైనా ఇండస్ట్రీస్, ఏదైనా కంపెనీస్ రావాలన్నా. ఇన్ఫ్యాక్ట్ దీనికంటే ముందు సైలెంట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఒక జియో రిలీజ్ చేసేసి 33 acres చేసుకున్నారు. అట్లా ప్రైవేట్గా వాళ్ళ సొంత లాభాల కోసం చేసుకునే బదులు అసలు మొత్తం 84 గ్రామాల గురించి ఆలోచిద్దాం. మనము ఈ రియల్ ఎస్టేట్ అనే పర్స్పెక్టివ్ నుంచి పక్కన పోతే 84 గ్రామాలు వాళ్ళు పోయి ఆ ల్యాండ్ని ఒక దగ్గర బ్యాంకులో పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది.
సో దానికోసం సొల్యూషన్ ఏంటిది అనేది వాల్యూ ఫర్ ఆలోచిద్దాం. దెమ్ అంటారు అయితే. అంటే ఆ 84 గ్రామాల గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఒకటి, ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అనేది, ఇఫ్ ఎట్ ఆల్ ఆ 84 గ్రామాలు మొత్తం మాకు ఓట్లేసే వాళ్ళు మా వాళ్ళు అని అన్నా కూడా వాళ్ళు ప్రజలను మనం గమనిద్దాం. అక్కడ బీజేపీ వాళ్ళ ఫామ్ హౌస్లు లేవా, బీజేపీ వాళ్ళ గెస్ట్ హౌస్లు లేవా, కాంగ్రెస్ లీడర్లు లేవా? దట్ ఈస్ నాట్ ద డిస్కషన్. ఇట్ ఈస్ అబౌట్ 84 విలేజెస్ అండ్ దోస్ పీపుల్. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంతెందుకండి. నాట్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ అని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారండి. మొన్ననే ఆయన చాలా పెద్ద ఆయన ఒక సుబ్బారావు గారు అని ఉన్నారు, ఆయన చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఈవెన్ ఎందుకు కాళేశ్వరం వాళ్ళని కలుపుకోలేకపోయారు? స్వప్న గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా పర్యావరణానికి ఇబ్బంది ఇది అదని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన కొన్ని పార్టీలు ఉన్నాయి, కొందరు వ్యక్తులు ఉన్నారు. నేను ఇస్కా మైనింగ్ కార్పొరేషన్ కంపల్సరీ డీసిల్టేషన్ చేయాలి. అంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్పాండింగ్ ద సబ్జెక్ట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఇప్పుడు మేము మొన్న పెద్దపల్లిలో చేస్తుంటే ఎన్జీటీకి పోయి ఆపాలి అని అన్నారు. మేము అనేది ఏంటంటే, ఒక స్ట్రీమ్ ఉంటుంది, నది స్ట్రీమ్ ఉంటుంది, ఇసుక ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉన్నది. ఆ డీసిల్టేషన్ అనేది చేయాలి, లేకపోతే ఏమైపోతుంది, ద ఫ్లో ఆఫ్ ద స్ట్రీమ్ విల్ చేంజ్ అండ్ వ్యవసాయం రైతులకు ఇబ్బంది అవుతుంది, పొలాలకు నీళ్లు పోతే అప్పుడే వరదలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. సేమ్ థింగ్ ఇవాళ ఏంటిదంటే, ఇక్కడ కూడా దయచేసి ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఆర్ నో ఎంక్రోచ్మెంట్స్. అట్లాంటి ఏమీ కూడా కాదు. మేము ఎందుకు ఈ నగరాన్ని ఇవాళ వీఆర్ సెలబ్రేటింగ్, ఇవాళ డే హరితహారం సెలబ్రేట్ చేస్తున్నాం. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామండి మొక్కలు నాటడానికి, గ్రీన్ కార్పెట్ పెంచడానికి, లంగ్ స్పేస్ పెంచడానికి ఎంత ప్రయత్నం చేసినాం. వీ హ్యావ్ గ్రోన్, ద నంబర్స్ ఆర్ షోయింగ్. సంతోష్ కుమార్ గారు చాలా అద్భుతంగా చేశారు. సో ముఖ్యమంత్రి గారైనా, కేటీఆర్ గారైనా, సంతోష్ గారైనా తీసుకుని మేము ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ మేడ్ ఇట్ అన్ ఒకేజన్. ఇంట్లో ఒక పండుగ ఉన్నా, ఎవరిదైనా జన్మదినం ఉన్నా కూడా, ఏదున్నా కూడా ఒక మొక్క నాటి చేయాలి అనేది ప్రయత్నం, ప్రభుత్వం ప్రయత్నం కూడా ఈ ఫేజ్లో. మీరు చూడండి, వర్షాకాలం మొదలు కాగానే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ళు, అందరం ఒకటే డ్యూటీలో పడుతున్నాం, మొక్కలు నాటడం, విచ్ ఇస్ గుడ్. సో అట్లాంటి వాళ్ళము మేము ఎందుకు ఎంకరేజ్మెంట్స్ కానిస్తాం? మిషన్ కాకతీయ అని పెట్టుకొని చెరువులను పునరుద్ధరీకరణ చేసినాం కాబట్టి నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి. అందుకే దయచేసి ఏదో ప్రీఫిక్స్డ్గా, హైపోథెటికల్గా ఈ ప్రభుత్వము ఇట్లా కబ్జాలు అయితే ఇవైతే అని గతంలో జరిగిన దాన్ని మనము ఇవాళ ఆ 84 గ్రామాలకు అన్యాయం జరగకుండా ఆలోచించాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దట్ వాజ్ అవర్ స్టాండ్. కొత్త స్టాండ్ ఏం కాదు, కేసీఆర్ గారిది కొత్త స్టాండ్ ఏం కాదు, ముందు నుంచి ఆ స్టాండ్ తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపోజిషన్ వాళ్ళు స్టాండ్ చెప్పాలి. ఎందుకు చెప్తాను, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నేను కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి కొబ్బరికాయలు కొట్టిండు మేము ఒకవేళ ఆ డిసిషన్ తీసుకుంటే. మళ్ళీ తర్వాత ఇలా పార్టీ స్టాండ్ ఇంకోటి మాట్లాడుతుంది. కాంగ్రెస్లో జగ్గారెడ్డి గారు స్వాగతించారు, కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్టాండ్ ఇంకొకటి ఉంటుంది. సో వాళ్ళు స్పష్టతలో రావాలి, వాళ్ళ 84 గ్రామాల ప్రజలతో ఉన్నారా లేరా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఫైనలీ చాలా అనాదిగా వస్తున్న కుటుంబ పాలన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది వర్తిస్తుందంటారా కేసీఆర్ గారి కుటుంబానికి? చూడండి, కేసీఆర్ గారు సొంతంగా ఫస్ట్ వారి ఫ్యామిలీ ఎవరు కూడా పొలిటికల్గా లేకుండే, వారు ఎంటర్ అయినారు, ఉద్యమం చేసినారు. ఉద్యమం చేసినప్పుడు అందరితో పాటు కేటీఆర్ గారు కూడా ఉద్యమం చేశారు. కేటీఆర్ గారు రిప్రజెంట్ చేశారు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రిప్రజెంట్ చేశారు. ఫస్ట్ టైం ఎలక్షన్ గెలిచారు, కొంత మార్జిన్తో గెలిచారు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఇవాళ ఫిఫ్త్ టైం అనుకుంటా వారి మార్జిన్ పెరుగుతూనే ఉంది. ప్రజలు యాక్సెప్ట్ చేసిరు అన్నట్టే కదా, ప్రజలు స్వీకరించారు అన్నట్టే కదా. హరీష్ రావు గారు ఉన్నారు, వారైతే రికార్డ్సే బ్రేక్ చేస్తున్నారు, కుటుంబ పాలన కాదు. ఇక కవిత గారు ఉన్నారు. నాకు తెలుసు కొందరు ఏమంటారు అంటే మొన్న ఓడిపోయినారు కదా అనేసి అంటారు. అక్కడ ఓడిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూడండి. మధు యాష్కి గారు సరెండర్ అయ్యి మొత్తం అసలు ఫైట్ కూడా ఇవ్వకుండా, సో కాల్డ్ మధు యాష్కి గారు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో, ఎంపీగా ఉండేనో, అట్లాంటి వారు ఫైటే ఇవ్వకుండా ఒక కొత్త పొలిటికల్ నోవైస్, అది కూడా కుటుంబ పాలన నుంచే. వాళ్ళ ఫాదర్ ఒక పెద్ద దిగ్గజం కాంగ్రెస్లో, ఈయన బీజేపీకి వెళ్ళి టికెట్ తీసుకున్నాడు, గెలిచిండు. కానీ కవిత గారి కాంట్రిబ్యూషన్ ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకొని రాలేదా? హైదరాబాదులో ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ జరుపుకోవడానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోయేది, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయేది. కోర్టుకు పోయి ఇక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి లాఠీ చార్జీలు ఎదుర్కొన్నది ఆమె. ఎంతో టార్గెట్ చేసిండ్రు, ఇవాళ కూడా టార్గెట్ చేస్తున్నారు. బికాస్ షీఈ్ అ డాటర్ ఆఫ్ కేసీఆర్స్ ఫ్యామిలీ. ఇవాళ సంబంధం లేకపోయినా నిక్కరు టిక్కరు అని ఏదో ఒకటి తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్.
సో మేము అనేది ఏంటంటే ఇక్కడ కుటుంబ పాలన లేదు. ఎస్, కుటుంబం అంటే కేసీఆర్ గారు కుటుంబం పెద్దది. నేను కూడా కేసీఆర్ గారు కుటుంబమే, నాకు జీవితం ఇచ్చిండు స్వప్న గారు. బాల్క సుమన్ గారు కేసీఆర్ గారు కుటుంబమే, గాదర్ కిషోర్ కేసీఆర్ గారు కుటుంబమే, గువ్వల బాలరాజు గారు కేసీఆర్ గారు కుటుంబమే. 60 లక్షల కుటుంబం స్వప్న గారు మాది. మాకు అందరికి అవకాశం ఇచ్చిండు, అందరినీ పిల్లల్లాగా చూస్తారు. ఇప్పుడు అనేవాళ్ళు ఎవరున్నారు మీరు చూడండి. పీయూష్ గోయల్ గారి ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళే. జైట్లీ వాళ్ళ పిల్లలు వాళ్ళు క్రికెట్ అసోసియేషన్ కంట్రోల్. అమిత్ షా గారు అబ్బాయి ఎంత క్రికెట్ పొడిచిండండి, ఏమైనా ఆడిండు ఆయన క్రికెట్ బ్యాట్ పట్టిండ. బట్ హీ ఈస్ కంట్రోలింగ్ ద బీసీసీఐ, ద కాస్ట్లీయెస్ట్ గేమ్ అండ్ ద కార్పొరేషన్. ఆ గ్రూప్ని మొత్తం కంట్రోల్ చేసుకుంటుండు. ఏం చేసిరండి వాళ్ళేమో ఇవన్నీ చేసుకుంటూ కుటుంబ రాజకీయాలని చేస్తున్నారు. ఏం పాపం చేసిరు? ఉద్యమం చేసిర్రు, అందరితో పాటు చేసిర్రు. ఒకవేళ చేయకపోయింటే ప్రజలు తిరస్కరిస్తుండే కదా, ఇంత నెత్తిన పెట్టుకోకపోతుండే. సో మేము అనేది ఏంటంటే మా కుటుంబానికి పెద్ద కేసీఆర్ గారు, మేమందరం కూడా కుటుంబమే. ఇచ్చిన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరం కుటుంబమే. ఈసారి ఎన్ని కొట్టబోతున్నారు కిషన్ గారు? నంబర్స్ చెప్పనండి, ఎందుకంటే నంబర్ చెప్పి ఇదేదో హార్స్ ట్రేడింగ్, హార్స్ రేస్ లాగా. 70కి కన్ఫైన్ అయ్యి ఆ 70 మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా చోట్ల చేసినా చేయకపోయినా ఈ 70 అయితే ఖచ్చితంగా గెలుస్తామని కాన్ఫిడెన్స్. స్వప్న గారు ప్రతి సీట్ ఇంపార్టెంటే, ఎవ్రీ సీట్ ఇస్ ఇంపార్టెంట్. 70 కానే కాదు. ఎందుకు అని అంటే మాకు తెలుసు కుట్రదారులు ఉన్నారు. ఏకనాథ్ షిండే అనో పీకనాథ్ షిండే అనో లేకపోతే ఓటుకు నోటు అనేటోళ్ళు ఎట్లా తీసుకుందామా, ఎట్లా టెంప్ట్ చేద్దామా అనే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మేము డెఫినెట్గా వీ విల్ వాంట్ టు బెటర్ ఆర్ ఫిగర్స్. చేసిన దానికంటే బెటర్ చేద్దాం అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు అవకాశం, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఒక యువకునిగా నాకు కూడా అవకాశం ఉంటుంది. ఆ లెజెండ్ కేసీఆర్ అనే లెజెండ్ హౌస్లో ఉన్నప్పుడు ఆ హౌస్లో ఒక్కసారైనా అడుగు పెట్టాలి. కేటీఆర్ గారు ఉన్నారు, పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నారు, వారి నాయకత్వంలో హౌస్లో పోవాలని ఉంటుంది. సో వీ విల్ గివ్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ టు సీ దట్ కేసీఆర్ గెట్స్ బిగ్గెస్ట్ నంబర్స్. డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ ఉండాలి, బ్రేక్ పడొద్దు. పెన్షన్లు పెరుగుతున్నాయి, ఈ పెన్షన్లకు బ్రేక్ పడొద్దు. ఎలక్ట్రిసిటీకి బ్రేక్ పడొద్దు, వాటర్ సప్లైకి బ్రేక్ పడొద్దు. హైదరాబాదు ఇతర జిల్లాల ఇతర నగరాల ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే అవుతుందో దీనికి బ్రేక్ పడొద్దు. ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తూ ఇవాళ చూస్తున్నాం, ఒక బీజేపీ ఎట్లుందో చూస్తున్నాం, ఒక కాంగ్రెస్ ఎట్లుండేనో చూసిర్రు. సో కేసీఆర్ గారు ఎట్లున్నారో అందరం గ్రౌండెడే ఉన్నాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయండి అని కేసీఆర్ గారు చెప్పారు. ఇలా కొందరు మూర్ఖులు ఏదో ప్రయత్నం చేస్తుంటారు, కమిషను అది ఇదని. యూ కెనాట్ ప్రూవ్ ఇట్ బికాస్ వీఆర్ నాట్ డూయింగ్. కేసీఆర్ గారే అన్నారంటున్నారు ప్రతిపక్షాలు, ఆయన 30% చేయకండి అని అంటున్నారు. అదే కదా మీరు గమనించండి స్వప్న గారు, ఆయన అన్నారు కాబట్టి ఆయనే సొంతంగా ఒప్పేసుకున్నారు. దానివల్ల అట్లా నరేటివ్ చేస్తున్నారు. స్వప్న గారు మీరు గమనించండి, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఓడగొట్టేసారు. ఎందుకు? 40% కమిషన్ అని అన్నారు. ఒక మంత్రి రాజీనామా చేసిండు. మీ లీడర్ ఒక్క మాటనన్నా మాట్లాడిండా? మోదీ గారు ఒక్క మాటనన్నా మాట్లాడిండా? కానీ అదే కేసీఆర్ గారు నేను స్కీమ్స్ తెస్తున్నాను, డబుల్ బెడ్రూమ్ తెచ్చినాను, దళిత బంధు తెచ్చినాను, ఏం చేయకండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పని చేయండి అని అనడం తప్పు కానే కాదు. ఎస్, ఎందుకంటే కింద కార్యకర్తలో ఇంకెవరన్నాలో లీడర్లో ఒకవేళ అట్లాంటి ఆస్కారం కూడా రానివ్వకండి అని చెప్పడం ఇట్స్ అ వార్నింగ్. మా లీడర్ మాట్లాడే ధైర్యం ఉన్నది, వాళ్ళు మాట్లాడలేరు. ఒకళ్ళేమో స్కామ్లలో మునిగిదేలిన పార్టీ, అధికారులే జైల్లోకి పోయిన పరిస్థితికి వచ్చింది అప్పుడు వాళ్ళది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అవినీతి జరిగిన, అరే సొంత కేంద్ర మంత్రి కొడుకు జీప్తో రైతులను బాహాటంగా గుద్ది చంపిండండి. డోంట్ యూ థింక్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ స్పీక్? కనీసం కండెమ్ చేయొద్దా? వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వ్యక్తి వాళ్ళ కొడుకు, కానీ అయినా కూడా మాట్లాడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు చేయకండి, కమిషన్ ఏమి ఆశించకండి, నో కరప్షన్ అని చెప్పడంలో తప్పు లేనే లేదు. ఇలా నేను మా రెవెన్యూ చెప్తాను, టీఎస్ఎండిసి శాండ్ది 5600 crores యాజ్ ఆఫ్ టుడే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాకముందు కేవలం 36 కోట్లు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అనుకున్నారు. కానీ ఇవాళ అది ప్రభుత్వ ఆదాయం. 30% కాదండి, 30 రూపాయలు తీసుకున్నా కూడా మేము వదిలేసి వెళ్ళిపోతాం అని అన్ని ఎవరైనా ఆరోపణ ప్రూవ్ చేయగలిగితే, 30 రూపాయలు ప్రూవ్ చేయగలిగితే తీసుకొని వదిలేస్తాం. అంటే మాకేందంటే మాకు ఎస్ తెలంగాణ అనేది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. కేసీఆర్ గారు ఏదైతే అందరికీ ఒక బాధ్యత ఇచ్చిండో మేము అదర్వైజ్ మేము ఎవరం డ్రీమ్ చేయలేదు. ఉద్యమాల కోసము బట్టలు చింపి లాఠీ దెబ్బలు తిని జైళ్ళు ఇవన్నీ ఇబ్బందులు చూసిన వాళ్ళం. మాకు ఇట్లాంటి వీళ్ళలాగా ల్యాండ్ గ్రాబింగ్ వాళ్ళలాగా లేకుంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళలాగా ఆశలు లేవు. ఈ రాష్ట్రము ఏదైతే హామీ ఇచ్చి సాధించుకున్న రాష్ట్రం ఉందో ఇట్ హ్యాస్ టు బి ఆన్ ట్రాక్.
మేము కన్న కలలు రోజు కేసీఆర్ గారు చేస్తున్నాం. మా పని ఇంక అయిపోలేదు స్వప్న గారు, పని ఇంక అయిపోలేదు, పని ఇంకా నిరంతరంగా జరుగుతూ ఉండాలి. ఇట్స్ అ ప్రోగ్రెస్ అనేది ఇట్స్ అ ప్రాసెస్. సో ఖచ్చితంగా రేపు మాకు ఎవరికి అవకాశం వచ్చినా మాకు పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒట్టి టీఎస్ఎండిసీఏ కాదు, రేపు కంటోన్మెంట్లో అసెంబ్లీ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి అని అన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ బీ క్లీన్. అది ప్రజలకు కూడా తెలుసు. మేము నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నాం. వాళ్ళు ఏ కార్యక్రమాలు ఇచ్చినా, ఆత్మీయ సమ్మేళనం, దశాబ్ది ఉత్సవాలు, ఇంకేదైనా కార్యక్రమం ఇచ్చినా ప్రజల నుంచి పోవడానికి మేము దూరం లేం, ప్రజల్లోనే ఉన్నాం. ఒట్టి గాంధీ భవన్లను లేకుంటే బీజేపీ ఆఫీసులను కూర్చుంటే అది సరిపోదు. అందుకే మేము సో మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇప్పుడు ఇద్దరిని డిస్కౌంట్ చేసి పడేశారు, బీజేపీ కాంగ్రెస్ని. అంటే మేము నెగిటివ్ అప్రోచ్ తో షర్మిల గారు పార్టీకి ఏమైనా తావిస్తారా? ఆవిడ రోజు పాపం అంటే చాలా మరి పార్టీ ఉంటుందా, ఏదో మర్జర్ కాంగ్రెస్లోకి వెళ్తున్నది అనేది అది మేము అంటే అది వార్తల్లో ఆవిడ శివకుమార్ గారు కలిశారు కాబట్టి అలా అనుకుంటున్నారు. బట్ ఆవిడ కూడా దుమ్మెత్తిపోస్తుంది ప్రభుత్వం మీద. నిన్న కేఏ పాల్ గారు కూడా మునుగోడులో ఏదో వచ్చి చేస్తూ ఉంటారు. దాన్ని పెద్దగా మేము సీరియస్ తీసుకోము. ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు, ఎలక్షన్స్ అంటే పండుగగా కొందరు వచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు తెలిసి వారు పులివెందులలో ఓటు వేసినట్టున్నారు, ఇక్కడ తెలంగాణలో వేయలేదు. వారి ఓటు కూడా అక్కడ ఉన్నది. ఇటు షిఫ్ట్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ మేము అనేది ఏంటంటే సరదాగా పండుగలకు వచ్చిపోయేటోళ్ళను అతిథులుగా చూస్తూ ఉంటారు. వారు ఇక్కడ ఏదైనా చేయాలని అనుకుంటే ప్రజలు గమనిస్తారు, కేఏ పాల్ అయినా లేకుంటే ఇంకే XYZ పేర్లైనా. మేము ఎదుటి వాళ్ళను విమర్శించి రాజకీయాలు చేయాలని లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంతసేపు మనం గమనిస్తున్నాం, వాళ్ళ స్లోగన్ ఒకటే, హర్ హర్ మోదీ, హర్ హర్ మోదీ అనే స్లోగన్. వాళ్ళు మోదీ మోదీ విశ్వగురు ఈ స్లోగన్ తీసుకొని ఉంటారు. మీకు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇదే పరిమితి వాళ్ళది. ఎంతసేపు వెళ్తే ఇందిరాగాంధీ, నెహ్రూ గారి గురించి మాట్లాడతారు. ఇప్పుడు షర్మిల గారు అని అంటే నాకు తెలిసి వారు ఏమైనా స్లోగన్ తీసుకొని వస్తున్నారా అనేది ఇంకా క్లియర్గా, రాజన్న రాజ్యము అవన్నీ అంటే ఇక్కడ అది క్లిక్ కాదు. కానీ కేసీఆర్ గారు హిస్ స్లోగన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, జై తెలంగాణ, తెలంగాణ నినాదం. సో దట్ ఈస్ ద బ్రాండ్, అంతే. మేము ఎక్కడైనా కూడా మేము పోయినప్పుడు వారు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ జై తెలంగాణ. సో దట్ విల్ కీప్ us ఇన్ పీపుల్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ కిషాంక్ గారు. వన్ థింగ్, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ టు సీ ద కైండ్ ఆఫ్, అంటే మీరు అంత క్లియర్గా అంత కన్విక్షన్తో ఆల్మోస్ట్ ఐడియాలజీని ట్రాన్స్లేట్ చేయడంలో అండ్ జనానికి చెప్పడంలో మాత్రం ఎక్కడ ఒక్క మార్కు కూడా వెనకలేరు, ముందే ఉన్నారు. సో ఒక 10 మంది క్రిషాంకులు ఉంటే తప్పకుండా మీ పార్టీకి మాత్రం చాలా బలమైన ఐ కెన్ టెల్ యూ దట్ ఒక బలమైన అసెట్ అని చెప్పచ్చు, ఫర్ ఆల్ ద క్లారిటీ యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ క్రిషాంక్. నమస్తే.